Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి BDS అడ్మిషన్స్ కి సంబంధించి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేశారండి కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించి. సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేస్తారు కదా. వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసిన తర్వాత వాళ్ళ ర్యాంక్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజ్లో మనకి టాలీ చేసుకుని అలాట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత యూజీ కౌన్సిలింగ్ అంటే యూజీ మెడికల్ అని క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించినవన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా. అక్కడ మనం BDS అని క్లిక్ చేస్తే దానికి సంబంధించినవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా చూపించాను. కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు సీట్ అనేది అలొకేట్ అవుతుంది. ఆ అలొకేట్ అయిన ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలండి. యూనివర్సిటీ ఫీజు అనేది పే చేసిన విద్యార్థులందరికీ కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎవరైతే ఫీజు పే చేయరో ఆ సీట్ అనేది వాళ్ళు కోల్పోతారన్నట్టే. ఓకేనా. తర్వాత ఏదైతే కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రిన్సిపల్కి మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యూషన్ ఫీజు కూడా పే చేయాలి. సో అక్కడ రిపోర్ట్ ఎవరైతే చేయరో కాలేజ్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా మళ్ళీ సీట్ కోల్పోయినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫర్దర్ రౌండ్స్లో కూడా పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి మీకు సీటు నచ్చినా నచ్చకపోయినా ఫర్దర్ రౌండ్స్లో అప్గ్రేడ్ చేసుకుంటారు కాబట్టి రిపోర్ట్ అనేది కంపల్సరీ చేయండి. మనకి ఇది BDS అడ్మిషన్కి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫైనల్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్ అండి. ఓకే, ఇక్కడ ర్యాంకు, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, క్యాస్ట్, స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కాలేజ్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైదరాబాద్, దీనికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చేసి పనినియ మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. సో ఇలా మనకి కాలేజ్ వైజ్ అయితే ఎంతమంది అలొకేట్ అయ్యారు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఈ లిస్ట్లో ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈ సీట్స్ నచ్చితే ఓకే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. లేదు అంటే కనుక ఫర్దర్ రౌండ్స్కి అప్గ్రేడ్ చేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ కాలేజ్కి వెళ్ళి. ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ సంబంధించి Edu9 కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.